గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనము 6 నుండి 12 మే 2024 సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఆమోదించబడిన సికిల్ సెల్ థెరపీని పొందిన ప్రపంచంలోని మొట్టమొదటి వ్యక్తి వాషింగ్టన్కు చెందిన కేండ్రిక్ క్రోమర్ అనే 12 ఏళ్ల పిల్లాడు సికిల్ సెల్ వ్యాధికి లైసెన్స్ పొందిన జన్యు చికిత్సను పొందిన ప్రపంచంలోనే మొదటి వ్యక్తి అయ్యాడు. నెక్స్ట్, ఏసియా అండర్ 22 అండ్ యూత్ బాక్సింగ్ సిష్ లో 5 భారతీయ యువ బాక్సర్లు స్వర్ణం సాధించారు. నెక్స్ట్, మణిపూర్ గవర్నర్ సుశ్రీ అనసూయ ఉయికే స్కూల్ ఆన్ వీల్స్ ను ప్రారంభించారు. నెక్స్ట్, ఏఐఎంఎస్ కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి ISO 42001 2023 సర్టిఫికేషన్ అందుకుంది ఎవరు? ఇన్ఫోసిస్. నెక్స్ట్, భారతదేశం యొక్క 1వ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది ఎవరు? కృషి కల్ప. నెక్స్ట్, బాల్య వివాహాలను ఆపడానికి సర్పంచ్ బాధ్యత రాజస్థాన్ హైకోర్టు. నెక్స్ట్, GST అపిలేట్ ట్రిబ్యునల్ అధిపతి సంజయ్ కుమార్ మిశ్రా. నెక్స్ట్, సోలమన్ ద్వీపం యొక్క ప్రధాన మంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? జెరేమియా మనెలే. నెక్స్ట్, యునెస్కో గిలెర్మో కానో ప్రైజ్ 2024 గాజాలోని పాలస్తీనా జర్నలిస్టులకు ప్రదానం చేయబడింది. నెక్స్ట్, నో జుంజుత్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫటాఫట్ ప్రచారాన్ని పరిచయం చేసింది ఎవరు? HDFC లైఫ్. నెక్స్ట్, భారత చెస్ ప్రాడజీ వైశాలికి అంతర్జాతీయ చెస్ సమైక్య అవార్డు గ్రాండ్ మాస్టర్ టైటిల్. నెక్స్ట్, ఆయుష్ మంత్రిత్వ శాఖలో డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సుబోధ్ కుమార్ IAS. నెక్స్ట్, J&K కోసం గ్రాప్లింగ్ కమిటీ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు? సానియా ఖద్రి. నెక్స్ట్, భారత్లో మొదట హార్వర్డ్ సహకార వ్యాపార నిర్వహణ కార్యక్రమాన్ని ప్రారంభించింది చండీగఢ్ యూనివర్సిటీ. నెక్స్ట్, పర్యాటక మంత్రిత్వ శాఖలో DS గా ఎవరు నియమితులయ్యారు? లలితాంబిగై KIAS. నెక్స్ట్, భారతదేశ రైటింగ్స్ ఫైనాన్షియల్ 25 GDP వృద్ధి అంచనాను 6.5% నుండి 7.1% కి పెంచింది. నెక్స్ట్, పనామా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధించారు? జోస్ రౌల్ మొలినో. నెక్స్ట్, భారత భూభాగాలను కలిగి ఉన్న కొత్త 100 రూపాయల కరెన్సీ నోటును ప్రవేశపెట్టింది ఎవరు? నేపాల్. నెక్స్ట్, శకుంతల మిశ్రా యూనివర్సిటీ VCగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ప్రొఫెసర్ సంజయ్ సింగ్. నెక్స్ట్, బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్టమొదటి CNGతో నడిచే బైక్ను జూన్లో విడుదల చేయనున్నట్లు MD రాజీవ్ బజాజ్ ధృవీకరించారు. నెక్స్ట్, ఉక్రెయిన్ను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రపంచంలోని మొదటి AI దౌత్యవేత్త విక్టోరియా షీ. నెక్స్ట్, థామస్ మరియు ఉబేర్ కప్ బ్యాడ్మింటన్ టైటిళ్లను ఎవరు గెలుచుకుంది? చైనా. నెక్స్ట్, మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? ఇగా స్విటెక్, ఆండ్రే రుబ్లెవ్. నెక్స్ట్, ఫైనల్లో ఉజ్బెకిస్తాన్ ను ఓడించి 2024 పురుషుల AFC అండర్ 23 టైటిల్ ను గెలుచుకుంది ఎవరు? జపాన్. నెక్స్ట్, యూనిసెఫ్ ఇండియా జాతీయ రాయబారిగా కరీనా కపూర్ ను స్వాగతించింది. నెక్స్ట్, RBI నివేదిక ప్రకారం 2000 కరెన్సీ నోట్లలో ఎంత తిరిగి వచ్చాయి? 97.76%. నెక్స్ట్, సునీత విలియమ్స్ భారత సంతతికి చెందిన వ్యోమగామి 3వ అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. నెక్స్ట్, మహారాష్ట్రలోని అత్యధిక పోలింగ్ బూత్లో EC విజయవంతంగా ఓటింగ్ నిర్వహించింది. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక బూత్ అయిన 4491 అడుగుల ఎత్తులో బారామతిలోని రాయేశ్వర్ కోటలో ఎలక్షన్ కమిషన్ విజయవంతంగా ఓటింగ్ నిర్వహించింది. నెక్స్ట్, స్కూల్ ఆన్ వీల్స్ కార్యక్రమం ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? మణిపూర్. నెక్స్ట్, వీసా ఇండియా కంట్రీ మేనేజర్ గా ఎవరిని నియమించింది? సుజయ్ రైనాను. నెక్స్ట్, భారత సైన్యం అండ్ వైమానిక దళం ఇటీవల ఏ రాష్ట్రంలో సంయుక్త విన్యాసాన్ని నిర్వహించాయి? పంజాబ్. నెక్స్ట్, 26వ ఆసియన్ భారత్ సీనియర్ అధికారుల సమావేశం ఏ నగరంలో జరిగింది? న్యూఢిల్లీ. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన షింక్లా పాస్ ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నీలి రంధ్రాన్ని శాస్త్రవేత్తలు ఎక్కడ ఆవిష్కరించారు? మెక్సికో. నెక్స్ట్, భారత పురుషుల బాస్కెట్బాల్ జట్టు ప్రధాన కోచ్ గా ఎవరు నియమితులయ్యారు? స్కాట్ ఫ్లెమింగ్. నెక్స్ట్, భారత్ లో చైనా తన కొత్త రాయబారిగా ఎవరిని నియమించింది? జూ షిహాంగ్. నెక్స్ట్, T20లో 350 వికెట్ల మార్కును చేరుకున్న తొలి భారతీయ ఆటగాడు ఎవరు? యుజ్వేంద్ర చాహల్. నెక్స్ట్, USATF
ఫెస్టివల్లో పురుషుల హై జంప్ ఈవెంట్లో ఎవరు విజేతగా నిలిచాడు? తేజస్విని శంకర్. నెక్స్ట్ థామస్ అండ్ ఉబెర్ కప్ 2024 పురుషుల అండ్ మహిళల టైటిల్స్ను రెండింటిని ఎవరు గెలుచుకుంది? చైనా. నెక్స్ట్ క్యాండిల్ మైనప్తో నడిచే రాకెట్ను పరీక్షించింది ఎవరు? జర్మన్ కంపెనీ. నెక్స్ట్ అడవి మంటలను ఆర్పేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాంబీ బకెట్ ఆపరేషన్ను ఎక్కడ నిర్వహించింది? నైనిటాల్. నెక్స్ట్ ఏఐటిఏ జూనియర్ ఛాంపియన్షిప్ సిరీస్లో టైటిల్స్ ఎవరు గెలుచుకున్నారు? జెఫ్రీ అండ్ జితేష్. నెక్స్ట్ నైనిటాల్ అడవి మంటలను ఆర్పేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన ఆపరేషన్ పేరు బాంబీ బకెట్. నెక్స్ట్ 5 వెస్ట్ నైల్ కేసులు నమోదవడంతో ఆరోగ్య హెచ్చరిక జారీ చేసిన రాష్ట్రం కేరళ. నెక్స్ట్ భారత సైన్యం మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్త వ్యాయామం గగన్ స్ట్రైక్ 2 పంజాబ్లో నిర్వహిస్తున్నాయి. నెక్స్ట్ 2023లో భారత్ జపాన్ను అధిగమించి 3వ అతిపెద్ద సోలార్ పవర్ జనరేటర్గా నిలిచింది. నెక్స్ట్ పిరుల్ లావో పైసా పావో ప్రచారాన్ని ప్రారంభించింది ఎవరు? ఉత్తరాఖండ్ ప్రభుత్వం. నెక్స్ట్ భారత సంతతికి చెందిన 3వ అంతరిక్ష యాత్రకు సిద్ధమైన వ్యోమగామి ఎవరు? సునీత విలియమ్స్. నెక్స్ట్ వియత్నాంలో జరిగిన ఆసియా ఓపెన్ పికిల్ బాల్ ఛాంపియన్షిప్ లో భారత్ కు 3 బంగారు 2 కాంస్య పతకాలు. నెక్స్ట్ పవన స్టేషన్ల కోసం అదానీ గ్రూప్ అదానీ గ్రీన్ ఎనర్జీతో 20 ఏళ్ల పవర్ డీల్ పై ఎవరు సంతకం చేసింది? శ్రీలంక. నెక్స్ట్ భారత మొట్టమొదటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ LLM సిసిఎం ఆవిష్కరించింది ఎవరు? సేతు. ప్రముఖ భారతీయ ఫిన్టెక్ కంపెనీ మరియు ఫైన్ ల్యాబ్స్ గ్రూప్ లో భాగమైన సేతు ప్రత్యేకంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్ రంగం కోసం రూపొందించబడిన భారతదేశం మొట్టమొదటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ LLM సిసిఎంను ఆవిష్కరించింది. నెక్స్ట్ అంటార్కిటికాలో భారతదేశం అధికారికంగా కొత్త పరిశోధన కేంద్రాన్ని అభివృద్ధి చేస్తుంది. కొచ్చిలో జరిగిన 46వ అంటార్కిటికా ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ లో పాత మైత్రి స్టేషన్ ను భర్తీ చేయాలనే లక్ష్యంతో అంటార్కిటికాలో మైత్రి 2 అనే కొత్త పరిశోధనా కేంద్రానికి సంబంధించిన ప్రణాళికలను భారతదేశం వెల్లడించింది. నెక్స్ట్ భారత సైన్యం 1 మెగావాట్ల సోలార్ ప్లాంట్ను ఎక్కడ ప్రారంభించింది? సిగార్, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ భారతదేశం భారత పర్వను ఎక్కడ నిర్వహించనుంది? 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ చైర్మన్ గా ఎవరిని నియమించింది? కేకే మిశ్రీని. నెక్స్ట్ 1 మిలియన్ ఉబేర్ డ్రైవర్లతో భారతదేశం ప్రపంచంలోనే 3వ దేశంగా అవతరించింది. నెక్స్ట్ T20 ప్రపంచ కప్ శ్రీలంక అధికారిక స్పాన్సర్ గా అమూల్ నియమితులయ్యారు. నెక్స్ట్ ఏ దేశం నుండి మిలిటరీ ఉపసంహారణను భారత్ పూర్తి చేసింది? మాల్దీవుల నుంచి. నెక్స్ట్ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కీ రిలేషన్స్ గ్రూప్ హెడ్ గా ఎవరిని నియమించింది? జయ త్రిపాఠిని. నెక్స్ట్ మహిళలపై హింసను ఎదుర్కోవడానికి మొదటి చట్టాన్ని ఆమోదించింది ఎవరు? యూరోపియన్ యూనియన్. నెక్స్ట్ లీగల్ ఎరా ఇండియన్ లీగల్ అవార్డులను అందుకుంది ఎవరు? మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. నెక్స్ట్ ముంబై క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా ఎవరు నియమితులయ్యారు? ఓంకార్ సాల్వి. నెక్స్ట్ భారతదేశంలో హిందువుల సంఖ్య దాదాపు 8% తగ్గింది, ఈఏసీ నివేదిక. నెక్స్ట్ మహిళల హాకీ లీగ్ కోసం హాకీ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఎవరు? కోకాకోలా ఇండియా. నెక్స్ట్ ప్రిడేటర్ డ్రోన్లను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా ఎక్కడ మోహరించింది? గోరఖ్పూర్లోని సర్సావా బేస్లో. నెక్స్ట్ భారతదేశంలోని అర్హత కలిగిన పిల్లలలో 12% మందికి మీజిల్స్ వ్యాక్సిన్ మోతాదు లేదు. నెక్స్ట్ 46వ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ ఎక్కడ జరిగింది? కొచ్చిలో. నెక్స్ట్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మిఖాయిల్ మిషిస్టిన్ ను మళ్లీ ప్రధానిగా నియమించారు. నెక్స్ట్ లేడీస్ యూరోపియన్ టూర్ లెట్ లో 100వ ఈవెంట్లకు ల్యాండ్ మార్క్ చేరుకున్న 1వ మహిళ దీక్షా దాగర్. నెక్స్ట్ క్యాడెట్ డిఫెన్స్ సిస్టమ్ డిఆర్డిఓ సహకారంతో భారతదేశం మొట్టమొదటి స్వదేశీ లోయిటరింగ్ ఏరియల్ మ్యాన్షన్స్ LAM ను అభివృద్ధి చేసింది. నెక్స్ట్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ ను విజయవంతంగా పరీక్షించింది ఎవరు? ఇస్రో. నెక్స్ట్ లిక్విడ్ ఆక్సిజన్ కిరోసిన్ ఉపయోగించి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ను అభివృద్ధి చేసింది ఎవరు? ఇస్రో. నెక్స్ట్ 4600 ఏళ్ల వృద్ధ మహిళ యొక్క DNA అధ్యయనం ఎక్కడ కనుగొనబడింది? రాఖీ గర్హి, హర్యానా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరిన్ని వీడియోల కొరకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.